ఒకప్పుడు స్టార్ హీరో శోభన్ బాబు గురించి ఇప్పటి యువతకి ఎక్కువగా తెలుసుండదు. కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలకి చెమటలు పట్టించిన వారిలో ఈయన కూడా ఒకరు. ఫ్యామిలీ స్టోరీలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత శోభన్ బాబు సొంతం. అప్పట్లో శోభన్ బాబు ఒక కథను రిజెక్ట్ చేస్తే ఆ కథని అంత ఈజీగా ఎవరు ఓకే చేసేవాళ్ళు కాదట. కానీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన హీరో మాత్రం వెంకటేష్ అని తెలుస్తుంది. ఆ సినిమాల్లో శత్రువు ఒకటి కాగా శత్రువు సినిమాకు ముందు వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. శోభన్ బాబు నటించాల్సిన ఆ మూవీ ఆయన రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ వద్దకు చేరింది. అయితే ఈ సినిమాను వెంకటేష్ ఓకే చేయడానికి, శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్ రాజు గారికి ఈ సినిమా తొలి సినిమా. శత్రువు కథను ఎంఎస్ రాజు రాయగా కథ రాసిన వెంటనే ఈ సినిమాలో శోభన్ బాబు నటిస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారు. అయితే కథ నచ్చిన ఆ సినిమాలో నటించడం తనకు ఇష్టం లేదని శోభన్ బాబు ఎంఎస్ రాజుకు చెప్పారట. నిర్మాత కావాలని ఎంఎస్ రాజు తీసుకున్న నిర్ణయం కూడా శోభన్ బాబు సమర్థించలేదు. సినిమాకు బదులుగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని శోభన్ బాబు సూచనలు చేశారట. శత్రువు సినిమా సక్సెస్ సాధించకపోతే మనస్పర్ధలు వస్తాయని, అందుకే తాను నటించడం లేదని శోభన్ బాబు ఎంఎస్ రాజుతో అన్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఎంఎస్ రాజు వెంకటేష్ ను ఒప్పించి ఆ సినిమాలో నటించేలా చేశారు. అలా ఎంఎస్ రాజు గారు పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నించి అదే కథని వెంకటేష్ తో రూపొందించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదగడానికి ఈ సినిమా చాలా బాగా హెల్ప్ చేసింది. రాజ్ కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. ఈ విధంగా శోభన్ బాబు రిజెక్ట్ చేసిన కథతో వెంకటేష్ సక్సెస్ సాధించడం గమనార్హం. ఎంఎస్ రాజు నిర్మాణంలో ఈ సినిమా విజయం సాధించడానికి ఆయనకున్న నమ్మకమేనా లేక కోడి రామకృష్ణ డైరెక్షన్ ముఖ్య కారణమా? వెంకటేష్ ఈ కథను ఒప్పుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఆయన బాడీ లాంగ్వేజ్ కి, యాక్టింగ్ కు ఈ కథ తగినది అని అనిపించిందా? మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.